భగవంతునికి ఎవరి పట్ల పక్షపాత వైఖరి ఉండదన్న విషయమును వివరిస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 38వ భాగము. ప్రహ్లాదుడు, స్వామి, నీ అంశైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితము, కర్మమయము, బలయుతము, ప్రధానలింగము అయిన మనస్సును నీ మాయ సృష్టిస్తుంది. ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారము, వేదోక్త కర్మ ప్రధానము, సంసార చక్రాత్మకము అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్థుడు ఎవడూ లేడు. నువ్వు విజ్ఞానం చేత బుద్ధి గుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తిని కాలం నీ వలననే వశం చేసుకుంటుంది. ఈ కాలం మాయతో కూడి 16 విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి త్రిప్పుతూ ఉంటుంది. నేను ఈ సంసార దావానలంలో పడి మాడిపోతున్నాను. లోకరక్షామణి, రక్షించు అని ప్రార్థించాడు. జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు గోరుదురు భవ్యంబులనుచు అవియంతయును రోషహాసజృంభితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి విహతంబులగు అట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేడు మడిసే కావున ధ్రువములుగావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు కాలరూపకుడగు ఉరుక్రముని చేత విదళితములగు నిలువవు వేయు నేల ఇతరమేనొల్ల నీ మీది ఎరుకగొంత కలిగియున్నది కొలుతు కింకరుండనగుచూ. దేవా, ప్రజలు సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, వైభవము వంటి వాటినే గొప్పవి అనుకుంటారు. వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే, కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే ఆ దిక్పాలురు వణికిపోతారు. అటువంటి మహాసూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరి సంపదలు, జీవితాలు ఇవేవీ కూడా శాశ్వతములు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదలుతుండే నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి కాబట్టి నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను. ఎండమావుల వంటి భద్రములెల్ల సార్ధములంచు మర్త్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడుగాక ఉద్దండ మన్మధవహ్నినెప్పుడు దప్తుడై ఒకనాడు చేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. ఈ సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా ఎండమావుల వంటివి. కానీ మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం అయినా సరే దానిపై విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ తుచ్చమైన సౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ సంసార సాగరమును తరించలేడు. శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన నీ మహోద్దామ కరంబుచే అభయదానము చేయవు. నేను బాలుడన్ తామస వంశ సంభవుడ దైత్యుడను ఉగ్రరజోగుణుండ నిస్సీమ దయం కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వరా.
స్వామి లక్ష్మీ మనోనాథ శ్రీనరసింహ, పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తల మీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్నపిల్లాడిని, తామస గుణంతో కూడిన రాక్షస వంశంలో పుట్టిన వాడిని, దైత్యుడిని, ఉగ్రమైన రజోగుణం కలవాడను. అలాంటి నా తల మీద అవ్యాజమైన కృపతో నీ దివ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ మహాత్మా, శ్రీహరి బ్రహ్మాది దేవతలకు, దుష్టాత్ములమైన మాకు ఏమాత్రం పక్షపాతం చూపకుండా కేవలము వారి భక్తిని చూసి మాత్రమే ఫలితాన్ని ప్రసాదించే నీవు కల్పవృక్షానివి. ఈ సంసార కూపంలో మదాంధులతో పాటు నేను పడవలసిన వాడను. కాని నీ దాసుడు అయిన నారద మహర్షుల వారి ఉపదేశం వలన అపారమైన నీ కృప పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించడం నా మీది పక్షపాతంతో కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ సహజ గుణాలు కదా. విశ్వమూర్తివి, విరాట్ స్వరూపానివి నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు, ఆ సృష్టిలో ప్రవేశిస్తావు. నీవే రక్షకుడవుగా, శిక్షకుడవుగా నానా రూపాలు ధరిస్తావు. నిత్య అనిత్య కార్యకారణ సంబంధం కలిగిన ఈ ప్రపంచానికి మూల కారణం నువ్వే. నీ మాయ చేతనే వీడు, వాడు, నేను, నువ్వు అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప మరింకొకటి ఏమీ లేదు. ఏ విధముగా చిన్న విత్తనంలో ఒక మహావృక్షము దాగి ఉంటుందో, వృక్షంలో అనేకమైన రంగులు దాగి ఉంటాయో, నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ, నాశనములు అన్నీ ఉంటాయి. నీ చేత సృష్టించబడిన ఈ విశ్వాన్ని నువ్వు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద క్రియారహితంగా శయనించి ఆత్మానందం అనుభవిస్తూ యోగ నిద్రలో ఉంటావు. యోగ నిద్ర పోతున్నట్లు నిమీలిత నేత్రాలతో శయనించి ఉంటావు. కొంతకాలానికి స్వకీయమైన కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైన సత్వాది గుణాలను స్వీకరించి సమాధి చాలించి తేజరిల్లుతుంటావు. అటువంటి సమయంలోనే వటబీజం నుండి మహావృక్షం వెలువడే విధంగా నీ నాభి కమలం నుండి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. కమలం తప్ప మరొకటేదీ కనబడలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధాన కారణమైన నిన్ను దర్శించలేకపోయాడు. మళ్ళీ కమలం చేరి ఆశ్చర్యపడి చాలా కాలం గొప్ప తపస్సు చేశాడు. చివరకు తనలో నిన్ను చూడగలిగాడు. అప్పుడు నువ్వు సహస్రశీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్రవదనుండవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర చరణాలతో ఒప్పుతూ దర్శనమిచ్చావు. నానాలంకార భూషితుడవు, మాయామయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవు, తమస్సును తొలగించువాడవు, పురుషోత్తముడవు అయిన నీ విశ్వ విరాట్ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు. ఈ విధముగా శ్రీహరిని ప్రహ్లాదుడు ఇంకా స్తుతిస్తున్నాడు.